హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోయే ఆలూ ఫ్రై చూపిస్తాను. ఆలూ ఫ్రై అంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చేసే కర్రీ మాత్రం కాస్త ముద్దగానే ఉంటుందండి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇలా ఎప్పుడైనా చేస్తూ ఉంటారేమో కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు వదిలేయండి, తెలియని వాళ్ళ కోసం తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గరిట నార్మల్ రిఫైన్డ్ ఆయిల్, ఒక గరిట ఆవ నూనె తీసుకున్నానండి. ఆవ నూనెతో ఈ ఆలూ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, మినప్పప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఈ ఆలూ ఫ్రైలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది, ఫ్లేవర్తో పాటు రుచి కూడాను. తప్పకుండా వేయండి. ఒకవేళ మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. పోపు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నేను ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఆలూ కర్రీలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలానే తప్పకుండా ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడాను వేశాను. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చిని కూడాను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి వేస్తున్నానండి. కొంతమంది ఉట్టి పచ్చిమిర్చి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చితోనే చేస్తారు కర్రీ అనేది, కారం వాడకుండా. అలా కూడాను మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇలా కలుపుతూ మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల కూర అనేది కాస్త గ్రేవీగా వచ్చి అన్నంలోకి బాగుంటుందండి. మీకు నచ్చకపోతే చిన్నగా కూడాను కట్ చేయండి. దీంట్లో ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఒక స్పూను ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయ్యే లోపల నేను ఒక 2 పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో కాస్త ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నానండి. దీన్ని కుక్కర్లో పెట్టకండి, కర్రీ అనేది ముద్దగా అయిపోతుంది ఎక్కువ ఉడికిపోయి. అలా కాకుండా నార్మల్గా ఉడికించుకుంటే మనకి మరీ ముద్దగా అవ్వకుండా దీన్ని కట్ చేసుకోవచ్చు అనమాట, పీసెస్గా. ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల ఆలూకి లోపలి వరకు ఉప్పు పట్టి కూర కూడాను రుచిగా వస్తుంది. దీనిపైన ఉన్న పొట్టు తీసేసుకొని ఆలూనైతే నేను కట్ చేసుకుంటున్నాను. చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి ఇక్కడ ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి కదా. దీంట్లో కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలను అయితే వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆలూని కూడాను ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే కర్రీ రుచిగా ఉంటుందండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువ టైం లేదు, పిల్లలు స్కూల్కి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయాలి, ఆఫీస్కి త్వరగా చేయాలి అన్నప్పుడు ఇలా క్విక్గా 10 నిమిషాల్లో చాలా సింపుల్గా అయిపోయే ఆలూ ఫ్రైని చేసేసుకోవచ్చు అండి. రైస్లోకి మరీ పొడి పొడిలాడకుండా కలుపుకోవడానికి కూడాను బాగుంటుందన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసుకొని కలిపేసుకుందాము. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడి వేశాను. అలానే జీలకర్ర పొడి కూడాను వేసుకోవచ్చండి, రుచి బాగుంటుంది. దీంట్లో 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను అండి. మీరు తినే స్పైస్ని బట్టి చూసి వేసుకోండి కారము. అలానే రుచికి తగినంత ఉప్పు కూడాను వేస్తున్నాను. ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసి కలుపుకుంటున్నానండి. ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీలోకి తప్పకుండా గరం మసాలా ఉంటేనే కర్రీ చేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, గుమగుమలాడిపోతుంది. అంతేనండి, మన ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకే కాదు, చపాతీ పూరీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.